శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని గిరిజనులు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. కదం తొక్కిన గిరిజనులు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలంటూ జ్యోతిరావు పూలే పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఐటీడీఏ లేకపోవడంతో 21 రకాల గిరిజన ఉత్పత్తులు అన్ని దళారుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయని, అలాగే రోడ్లు కూడా వేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 అమలు చేయడంతో పాటు జీడి పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వమే గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయకపోతే దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గిరిజనుల భూముల్ని ఈవేళ గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఈవేళ ఏమో దోపిడీ చేసి తీసుకుంటారు. అంతేకాకుండా ఈవేళ గిరిజన జీసీసీ ఏమో గిరిజన ఉత్పత్తులు కొనకపోవడంతో ఈవేళ గిరిజనులు 80 రూపాయల కేజీ సీపురు ఉంది, ఈవేళ 30 రూపాయలకి 20 రూపాయలకి ఈవేళ అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం గిరిజనులు తీవ్రంగా దోపిడీ చేస్తారు. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు. అంతేకాదు ఈ రోజు ర్యాలీ ఉద్దేశం అయితే మీరు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ఐటీడీఏ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎప్పుడు కడతారో మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసులందరూ ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల కోసం ఐటీడీఏ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆదివాసీ సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, మంచినీరు అన్నీ కూడా ఐటీడీఏ ద్వారా వాళ్ళందరికీ కూడా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది, ఈ ఆదివాసీ గ్రామాలంతా కూడా షెడ్యూల్ ఏరియాలో లేకపోవడం వలన వాళ్ళ భూములు, అడవులంతా కూడా వాళ్ళకి రక్షణ లేకుండా ఉంటుంది. అందుకే అవన్నీ కూడా షెడ్యూల్ ఏరియాలో కలిపి వాళ్ళ అడవులు, భూములు రక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆదివాసీలందరూ కూడా ఐటీడీఏ, జీసీసీ లేకపోవడం వల్ల ఈ అటవీ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో సీపురు, చింతపండు, అలాగే జీడి ఇవన్నీ కూడా కొనుగోలు నాదుడే లేదు. అందుకే రైతులంతా కూడా తీవ్ర అన్యాయం గురి అవుతున్నారు, దోపిడీకి గురి అవుతున్నారు. అందుకే ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆ అటవీ ఉత్పత్తులంతా కూడా ఐటీడీఏ, జీసీ ద్వారా కొనుగోలు చేసి వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఏసవి వస్తుంది. ఆ ఏసవిలో మంచినీరు లేదు, అలాగే అంబులెన్స్ వెళ్ళాలన్నా రోడ్లు, సరైన రోడ్లు లేవు. ఇవన్నీ కూడా వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పి ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు, అలాగే పక్కన మన గిరిజన మంత్రి ఉన్నారు. వీళ్ళందరూ జోక్యం చేసుకుని ఈ ఆదివాసుల కోసం తక్షణమే ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. అలాగే ఈ షెడ్యూల్ గ్రామాల్లో గిరిజనులకి కలపాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఈరోజు ఐటీడీఏ ఏర్పాటు ప్రధాన డిమాండ్తో ఈరోజు ఆదివాసులందరూ కూడా వందలాది మంది ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చొరవ తీసుకుని ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేకపోతే మాత్రం ఆదివాసులందరూ కూడా పోరాటానికి సన్నద్ధం చేయడం కోసం ఈ ధర్నాని మేము ఏర్పాటు